హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మేము ఎల్లో ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో టిఫిన్ అండ్ లంచ్ అండ్ స్నాక్స్ అండ్ డిన్నర్ మొత్తం 24 hours మనం ఏమేమి తింటాం అంతా ఎల్లో 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 ఫుల్ అంతా ఎల్లో 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 దట్ ఇఫ్ ఎల్లో. ఇంకా వేరేది వద్దు, అదంతా వేరే మీనింగ్ వస్తుంది. యా, సో ఇప్పుడు మేము టిఫిన్ చేస్తున్నాం. సో టిఫిన్ ఏం చేద్దాం? మ్యాగీ. ఓకే, అది బెస్ట్ కదా. 5 minutes లో అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సో మేము ఇద్దరం కలిసి మ్యాగీ చేస్తాం. దాని తర్వాత లంచ్ కాలేజ్ ఇద్దాం. సో ఓన్లీ మ్యాగీ ఒకటే తిందామా? జ్యూస్ ఏమైనా జ్యూస్ లాగా ఏమైనా తీసుకుందాం. సో మేము జ్యూసెస్ ఆలోచించి కొన్ని తెచ్చుకున్నాం. సో ఏదో చూస్ చేసుకొని దాన్ని బట్టి డిసైడ్ అయ్యి చేద్దాం. సో లెట్స్ గో. సో నేను కట్ చేస్తున్నా వెజిటేబుల్స్. కీర్తి మ్యాగీ చేస్తుందంట. చేసావా? చేస్తా, చూద్దాం ఎట్లా చేస్తుందో. ఏముంది, ఎప్పుడు నేను చేసేదో చూస్తారు కదా. నేను కూడా ఎప్పుడు చూడలే కీర్తి చేసేది. చూద్దాం ఇప్పుడు ఎట్లా చేసేదికేనా. ఇంకా వేరే చేస్తే ఏమంటావు? మొత్తం ఈరోజు కీర్తితోనే చేపిద్దాం వంటలన్నీ. అప్పుడు ఆంటీకి తెలుస్తుంది, ఓకే మా కీర్తికి కూడా వంటలు వచ్చి. అమ్మో చూడు, పొయ్యి కూడా ఆన్ చేస్తే స్టార్ట్ చేస్తుంది. అగో ఆఫ్ కూడా అయిపోయింది. ఆఫ్ అయిపోయింది. కొంచెం చిన్నగాను. ఎస్, ఆయిల్ వాటర్ ఆయిల్ వేస్తారు. వాటర్ ఫస్ట్ బాయిల్ చేయి. వాటర్ ఎందుకు? మ్యాగీ ఫస్ట్ బాయిల్ చేయవా? కాదే, ఇవి వేసేయాలి ఫస్ట్. ఆయిల్ వేసి వేసినాక ఇది కొంచెం ఫ్రై అయినాక వాటర్ వేద్దాం. నేను లేకపోతే ఏమైపోతాయి అనుకుంటా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చాలా కష్టపడలేదు నన్ను లేకపోతే. వాటర్ లేవు, తీసేసిన పోయినాయా? ఓకే. చెఫ్ కీర్తి వేసుకో. కీర్తి చలో, సల్మానం చేస్తున్నాం కీర్తికి. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. మా ఇంట్లో చూసి రోజు నువ్వే చేయంటారు మా ఇంట్లో. ఆంటీ పని తక్కువైంది చూడండి, నేను నేర్పిస్తున్న కీర్తికి. మిర్చి కట్ చేయలేదు, మర్చిపోయినా. పెద్ద రెండు అంటుంది, ఇవన్నీ మర్చిపోతుంది. ఎందుకుంటారు చెఫ్ అండి. జస్ట్ 2 minutes ఇన్స్టాంట్ ఇలా కట్ చేసేసాను. మ్యాగీ కూడా ఎందుకు చూస్ చేసుకున్నామంటే అన్నిటికంటే ఈజీ మ్యాగీ కాబట్టి. బ్రేక్ఫాస్ట్ వేరే గంటలు అవుతుంది. సో అందుకని మ్యాగీ చూస్ చేసుకున్నాం. చూడు తిప్పుతుంది అన్న యాంగిల్స్. మొత్తం ఇట్లా ప్యాన్ అంతా ఇట్లా తిరిగిపోవాలంట. ఎందుకు పెద్ద పెడితే మళ్ళీ కొంచెం ఆగమవుతుంది కీర్తి. అంటే దీన్ని బట్టి అర్థమైంది, నేను కీర్తి కిచెన్లో రాదు అంతే కదా. వస్తా అప్పుడప్పుడు, చూడండి అప్పుడప్పుడు. ఎన్ని కష్టాలు ఆంటీకి అయితే. అంటే వంట నేర్పించి పంపిస్తాను ఆంటీ కీర్తిని. ఏం పిక్కర్ పడకండి. ఇక మమ్మీ రోజు ఆ వీడియో చూసి పంపిస్తాను. నేను అన్ని కలర్ ఛానల్ చేసి అన్ని రకాల వంటలు నేర్పిస్తాను ఆంటీ కీర్తికి. ఏది మ్యాగీ ఇవా, పాస్తా, అన్నము, కూరలు కూడా వేస్తాము. జస్ట్ స్నాక్ ఐటమ్స్ మాత్రమే. స్నాక్ ఐటమ్స్ చాలా అన్నీ చేయాలి, అన్నీ వేస్తాం. ఎట్లా వేసుకున్నాం మ్యామ్? ఇవి ఇప్పుడు వాటర్ వేసాలి కదా. వాటర్ వేసాం. ఓకే, ఇంకొంచెం ఫ్రై కానీ ఇంకొంచెం కానీ ఇంకా కావాలి. చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ వంట చేస్తే ఎవరైనా ఏమనుకుంటే ఎట్లా అవుతుందో చూద్దాం. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ముచ్చట్లు అవుతాయి అంటారు. ది హోల్ ఛాలెంజ్ ఫర్ 24 hours. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? చాలా అన్ని చాలే, ఓన్లీ 2 వాటికి కదా. ఇప్పుడు ఉప్పేసాలా ఇప్పుడు వేసాలా? కొంచెం కలుపుతా. దొడ్డుప్పు కాకుండా సన్న ఉప్పు వేయాలి. దొడ్డుప్పు వేస్తారు మసులుతుందిగా అది. ఒకటి నేర్పించిన నేను, దొడ్డుప్పు వేసి మ్యాగీలా అని. పర్లేదు, సన్నప్పు కూడా వేసుకోవచ్చు. ఉక్కో కొంచెం పెద్ద పెట్టమా. బాయిల్ అయ్యే టైంకి ఇవి వేసేస్తే ఒకరు చేయాలి, ఇద్దరు తినాలి. అందుకు నువ్వు చెయ్యి, నేను తింటా. అంటే ఇద్దరం తిందాం, ఓకేనా? లంచ్ ఏం చేద్దాం? లంచ్ ఎల్లోతో ఏముంటాయి? పులిహోర. సూపర్. నేను యాక్చువల్గా
ఎగ్ కర్రీ లేకపోతే ఎగ్ అట్లా చేసుకుందాం అనుకున్నా కానీ నువ్వు థర్స్డే కదా అలా థర్స్డే మా కీర్తి ఇట్లా డైరెక్ట్ వేద్దామా చుంచడం చుంచాలా తీడ చుంచనా డైరెక్ట్ చుంచినా ఏం కాదు తర్వాత ఎట్లాగో చిన్న చిన్న అవుతుంది కదా ఏదో అమ్మ మరి మీ అంత కాకపోయినా కొంచెం అన్నా చేయాలి మేము వేడా మ్యాగీ వేయాలి ఇప్పటివరకు చాలు మ్యాగీతో పన్నీర్ వేసేద్దాం కదా వేసేసి మసాలా అది ఆవిరి ఇట్లా వచ్చిందంటే ఫుల్ ఇట్లా అవుతుంది అంత దుద్దులు అవుతాయి మొత్తం ఏందమ్మా ఇది కట్ చేసిన మేము 8 years ఫ్రెండ్షిప్ అమ్మ 8 9 ఇప్పుడు 9 వస్తుంది 9 వస్తుంది కానీ మేము ఇప్పటివరకు ఇట్లా వంట చేసుకోవడం లేదు బయట పోయి తిన్నామా బయట పోయి తినుడే తిరిగినామా వచ్చామా అంతే ఇప్పుడు ఏదో ఇంకా మేము యూట్యూబ్ ఛానల్ పెట్టింది కాబట్టి నాకు కావాలి కాబట్టి చేస్తున్నాను అంతే లేకపోతే నేను చేయకపోతున్నాను నేను కీర్తి ఉంటే మిస్ అవుతుండే నిజం అనుకుంటా నేను ఫుల్ సతాయిద్దాం అనుకున్నాను రోజు కీర్తి అయితే మొత్తం అదే పని ఆమెకి 24 గంటలు స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది మ్యాగీ మ్యాగీ ఫర్ ది డే వి లవ్ మ్యాగీ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ స్నాక్ మ్యాగీ చలో అడ్వర్టైజ్మెంట్ పంపించేద్దాం 2 minutes వేసుకోవచ్చు పనికొస్తా కీర్తి దేనికి మ్యాగీ వేసుకొని బతకమంటావా రోజంతా యా చాలా టైప్స్ ఆఫ్ మ్యాగీస్ ఉంటాయి కీర్తి చేసుకోనికి ఎగ్ మ్యాగీ బాగుంటుంది తెలుసా టుడేస్ థర్స్డే వాట్ ఆర్ టాకింగ్ నార్మల్ జనరల్ ఏమో నేను ట్రై చేయలేదు ఇప్పుడు సరే తర్వాత చేద్దాం మా కీర్తి చేసిన మ్యాగీ ఎందుకైనా మంచి మొక్కు ప్రూఫ్ వీడియో ఉంది ఏమన్నా అయిందంటే ఎందుకైనా మంచి మొక్కుకొని తిందాం ఏ స్మెల్ అయితే వచ్చింది ఏదో తేడాగా ఉందేంటి బతకచ్చా నిజంగా మంచిగా వచ్చినా నీకేమైనా అయితే బిల్లు మొత్తం నేను కడతా మంచిగా నిజంగా ఇప్పుడు చెప్పాను కీర్తి ఏమనుకున్నావు మరి అయితే మ్యాగీ వచ్చి కీర్తికి డన్ డన్ బాగుంది కదా బాగుంది మ్యాగీ మా ఎక్స్ప్రెషన్ చేసి మీకు ఈ పాటలు అర్థమైంది కదా మంచిగా ఉన్నాను గలీజ్ ఉంటే తినకపోతున్నాయా గలీజ్ ఉంటే పడేస్తున్నాయండి ఇస్తుండే మళ్ళీ ఇంకోసారి ఏమంటుండే ట్రయల్ 2 మీకు అందరికి వచ్చు కదా ఇంకా నాకు వచ్చు నేను ఎట్లా వేసుకుంటా అంటే ఫ్రైడ్ మ్యాగీ వేసుకుంటాను నేను వాటర్ ఉంటే నాకు నచ్చదు ఫ్రైడ్ వేసుకుంటా కానీ నచ్చదు నాకు వెళ్ళతో ఇంకేముంటాయి లంచ్ ఫ్లేవర్ అనుకున్నాం కదా ఇంకా ఇప్పుడు సీజన్ కాబట్టి మనకు అనుకూలంగా మ్యాంగో కూడా ఉంది నేను చూసాను కదా చూసా ఏం చూసాను నేను యాక్చువల్గా 2 types ఆఫ్ జ్యూసెస్ తెచ్చుకున్నా ఒకటి మజా ఇంకోటి టూటీ అంటే ఇప్పుడు ఎంత వింటర్ వచ్చినా కూడా కొంచెం ఉబ్బరం అవుతుంది కదా సో చూసెస్ కూడా ఇంక్లూడ్ చేద్దాము ఎల్లో 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 అని ఈసారి ఎల్లో ఎల్లో అనకే దట్టికలో అంటారు మళ్ళీ మన నో వీఆర్ డూయింగ్ అంటే ఐటమ్స్ ఉంటాయా మనం ఛాలెంజ్ చేయొచ్చా అని మేము టెస్ట్ చేస్తున్నాం అని ఒక డిఫరెంట్ ఛాలెంజ్ కదా ఫుడ్లో కూడా అన్ని మన కలర్స్ లాగా ఉండడం అంటే రేర్ సో ఎల్లోలో మాకు అన్ని దొరికినాయి అట్లా అన్ని కలర్స్ దొరకవు కొంచెం రెడ్ కూడా ఉంటాయి అనుకుంటా రెడ్ అంటే కారం అన్నం వేసుకొని తినాలి తిను ఫ్రైడ్ రైస్ వేసుకోవచ్చే అది ఫ్రైడ్ రైస్ మొత్తం కారం వేసుకొని తినాలి రెడ్ కాబట్టి మరీ అంత ఉంటుంది కదా మొత్తం రెడ్ కాకపోయినా ఇంకా ఆలోచించి అని వేసి ఇంకో ఛాలెంజ్ చేయాలి అప్పుడు మీకు ఏమన్నా ఛాలెంజ్ తెలిస్తే కమెంట్ చేయండి యా 50 రూపీస్ ఛాలెంజ్ లేదమ్మా ఎందుకు ఇప్పటికీ 100 రూపీస్ చేసినాం కదా ఇంకేం 50 అంటే 50లో కూడా సర్వైవ్ అవ్వచ్చా చల్లగా ఫ్రూటీ ఏం చేస్తుంది పడుతుందేమో మళ్ళీ ఇవే తగ్గించుకుంటే మంచిది ఎంత బాగుందో
ఉత్తప్పుడైతే ఇవన్నీ తింటే ఏంటి అట్లా తినడము అంటారు. అదే ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఎవరు చూస్తారు. రసన అసలు అయితే చిన్నప్పుడు ఉంటుండే, అసలు ఉన్నాయి అసలు ఏం లేవు, రసనాలు అయితే తక్కలేదు. రసన ఒకటి ఇంకోటి కూడా ఉంటుంది కదా, ఒకటి ప్యాకెట్లో ఒకటి వస్తుంది ఇంత పెద్దగా, ఏంటిది పేరు గుర్తిస్తుంది, ట్యాంగా. మరి ఇంకేమి ఇట్లా ఐస్లో ఒకటి పెద్దగా ఇట్లా వస్తుండే ఒక ప్యాకెట్లో, ఐసా అనంగా. ఆహా దాని పేరు అదే మొత్తం ఐస్ ఉంటుంది, ఏదో ఉంటుంది సంథింగ్, అది బాగుంటుంది. అవి అసలు రసనే దిక్కులేదు, అది అసలు ఉండనే ఉండదు. ఇంకా తర్వాత ఇవి కూడా ఉండదేమో, అది కూడా ఉండదేమో. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. యా డన్ విత్ బ్రేక్ఫాస్ట్. కొంచెం గ్యాప్ ఇచ్చినాక లంచ్ కీర్తనే చేపిద్దాం. మంచిగా చేసింది మ్యాగీ, పులిహోర కూడా చేస్తుంది. నువ్వు చూడు తిను. ఇది పోసేమో పోస్ట్ చేస్తారు కదా, అదంతా కీర్తి చేస్తుంది. కీర్తి ఏం చేస్తాము, కలిపేదేమో నేను చేస్తాను. ఓకే, నేను జస్ట్ ఇట్లా కలుపుతుంది. మనకి అల్గా ఉండాలి పని. పులిహోర కలపడం చాలా వచ్చు అనుకుంటా. నాట్ దట్ పులిహోర, ఈ పులిహోర. ఓకే, సీ యు ఇన్ ది లంచ్. డ్రింక్ పులిహోర. కీర్తి పులిహోర మంచిగా చేస్తుంది. నువ్వు కలుపుతావు, నేను చేస్తాను అంతే కదా. మా ఇంట్లో అందరికి, ఓన్లీ నాట్ అస్ మా మమ్మీకి మా డాడీకి అందరికి వేస్తుంది. సో టోటల్ 4 members. చూద్దాం కీర్తి ఎట్లా వేస్తావు. చిన్న పెడతామా, కొంచెం వాటర్ పోని. అరే కరివేపాకు కూడా వేయచ్చు కదా. వేయచ్చు, కొంచెం పసుపు వేద్దాం. యా మనం చేసేదే వెళ్ళా ఛాలెంజ్, అది లేకపోతే ఎట్లా. పసుపు కూడా వేసినావా? ఏం వేసినా? ఉట్టి మిరపకాయలు వేసిన. ఇవి వేద్దామా గ్రీన్ కలర్వి? అక్క గ్రీన్ చిల్లీ అక్క, అది చూడండి. ఇది వంట వేస్తుంది కానీ గ్రీన్ వంట. మరి అది గ్రీనే ఉంది, గ్రీన్ చిల్లీ. అందరు వేసుకోండి. సరే పచ్చిమిరపకాయలు. అగో అది కూడా అననికి వస్తలే. మళ్ళీ ఒకసారి పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఏమన్నది? గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ది పచ్చి మిరకాయలు అంట. ఎన్ని పేర్లు పెడుతుందో. వేసేస్తున్నా. వేసేయి, ఎక్కువ అయిపోతే యా. ఇది కూడా వేసేయి, కొత్తిమీర కరివేపాకు వేసేయి. మమ్మీ వెళ్ళిపడుతున్నా మధ్య మధ్య. అసలు కళ్ళలో అన్ని వినాలి, అన్ని బలము తెలుసా. ఉత్తి తింటా పులిహోరలో వినా నేను. నిమ్మకాయ, నిమ్మకాయ పులిహోర కట్ చేద్దామా? ఇది జ్యూస్ వేద్దాం, ఓకేనా? ఇంకొంచెం పల్లీలు కావాలి, ఫ్రై అయితే నార్మల్ ఉన్నాయి. చూడండి మీరు కూడా. పిండు అట్లనే ఉంటుంది. అమ్మో బంద్ అయిపోయింది. అయిపోయింది పోసు. మేము ఆల్రెడీ అన్నం రెడీ చేసుకున్నాం. ఆంటీ సెకండ్ డిష్ చేయించిన ఆంటీ. చూడాలి ఉప్పు సరిపోయింది లేదో, లేకపోతే కరెక్టే ఉంటలే. మేము మ్యాంగోస్ కూడా తెచ్చుకున్నాం. ఎల్లో హాట్తో పాటు స్వీట్ కూడా. యా, అసలు మేము స్వీట్ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఎందుకులే మ్యాంగోస్ ఉన్నాయి కదా అని తెచ్చుకోలే. ఓకే, మ్యాగీ ఎంత టేస్ట్ లేదు. అంటే నువ్వు చేస్తే తినొచ్చు అని చెప్తున్నా, మంచిగా ఉంది అంటున్నా. ఎంత రేటింగ్ ఇస్తావు? ఎంత రేటింగ్ ఇస్తావు ఫుడ్కి? మ్యాగీ అయితే 5కి 5, 0నా? నీకు 2 points కట్ అనమాట. దేనికి చాలా తక్కువ ఉందా అనేది ఇంట్లో అయిపోయినా టేస్ట్ ఎట్లా దేవుడు. అంటే మళ్ళీ స్నాక్స్ డిన్నర్ మంచిగా చేయాలి కదా, ఎందుకు తక్కువ చెప్పడం మంచిగా చేస్తాను నీకు. నేను చేస్తున్నా అదే బాగుంటుంది కూడా మంచిగా. వెరీ గోస్ టు మీ, కేర్ గోస్ టు మీ. ఎందుకు చూసినందుక? ఎందుకంటే మిరపకాయలు ఒకటి కట్ చేసిన నేనే. సరే మిరపకాయలు కట్ చేసిన, ఇంకా లెమన్ విండింది ఇట్లా. అసలు ఏం టేస్ట్ ఇస్తా లెమన్ తోని కట్టబడి నీరు. నేను చేసే లెమన్ కదా, వేసింది ఏం కదా. సో టేస్ట్ మంచిగా వచ్చింది దానివల్లే కదా. సో ఈమెకు వస్తుంది అనుకుంటా.
నేను నించున్నా వీడియో చూడండి మీకు తెలుస్తుంది నేను ఏం చేసినా. ఏం చేయలే, వేస్తే కలిపింది అంతే. దానికి ఇగో నేను చేసినానంటుంది చూడండి. నాకు డిన్నర్ ఇంకా థాట్ రాలేదు. ఏం చేయాలి? ఎల్లో ఆలోచిస్తున్నా. ఏమైనా డిఫరెంట్గా ఆలోచిందాం. స్నాక్స్ టైం. సో నేను ఏం తెచ్చుకున్నా అంటే ఎల్లో లేస్ తెచ్చుకున్నా. నేను ఇవన్నీ తెచ్చుకున్నా. మేము మంచిగా నాప్ వేసినాం ఫస్ట్ తెలుసా. చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నాప్ వేసినాక. ఒక 2 hours మంచిగా పడుకున్నాం అన్నమాట. ఫుల్గా తిన్నామని ఫుల్గా నిద్ర వచ్చింది మాకు. ఓకే, నువ్వేం తెచ్చుకున్నావు? నేను చెకోడి ఎల్లో చెకోడి. యాక్చువల్లీ మేము ఇద్దరం వెళ్ళే కొనుక్కున్నాం అనమాట ఏంటిది అనేసి. నెక్స్ట్ మజా, వి గాట్ మజా ఆల్సో. ఇది కూడా ఎల్లోనే, మొత్తం ఎల్లో అన్నీ ఎల్లోనే. ఇప్పుడు స్నాక్స్ వరకు అయితే సక్సెస్ఫుల్ ఎల్లోనే తిన్నాం. సో డిన్నర్ ఏంటో చూద్దాం. యా, డోక్లా కూడా వస్తుంది కదా ఎల్లో అంటే. కీర్తి అది యూట్యూబ్లో చూసినాము ఎట్లా చేయాలి అని చెప్పి. చూస్తే అట్లా అంటుంది ఆమె అయితే, వామిటింగ్ వస్తుంది నాకు అని అంటుంది. వద్దంట, ఎందుకు తిన్నాం కదా మంచిగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ఘోరంగా పెడుతుంది ఎక్స్ప్రెషన్. నువ్వు తినలేదానే ఎప్పుడు? తిన్నా కాబట్టి నచ్చదు. నచ్చా నీకు? ఎందుకు మంచిగా ఉంటుంది కదా. నాకు నచ్చదు. మురిమిరాలు కూడా ఉంటాయి ఎల్లో, పోసేసి అట్లా కూడా చేస్తాం ఎల్లో. ఆ రెడ్ ఫుడ్ కూడా మొత్తం స్పైసీ ఏముండదు. ఇంకా ఏడుస్తాం, ఇంకా అదే కావాలి. ఇప్పుడు ఏదన్నా ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా, చేస్తుంటేనే కదా తెలిసేది మనకి. లేకపోతే ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేయాలి, అది నా మీద కాదు. మీ మీదనే, ఫ్రెండ్ మీద వేస్తారా ఎవరైనా చెప్పండి, లేకపోతే రోడ్డు మీద పెట్టాల్సింది చేస్తారా? చేయరుగా. ఫ్రెండ్ అంటే ఏమనుకుంటున్నావు? ఏదన్నా తట్టుకోవాలి కదా కదా. నేను తినాలని తింటున్నట్టుంది నాకు అసలు. నేను ఎప్పుడు ఆ బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ అది చేసినప్పుడు తిన్నా అంటే మళ్ళీ అసలు ఫ్లేవరే తినలేదు. ఎప్పుడైనా రెడ్ బ్లూ అవే. గ్రీన్ కూడా బాగుంటుంది. గ్రీన్ కూడా మంచిగా ఉంటుంది. ఎల్లో నేను కూడా ఎక్కువ తినాను, తప్ప ఉండదు. ఇప్పుడు తప్పదు కాబట్టి తింటున్నాం. ఇది ఎవరైనా చేసి అనుకుంటారా? మేము అనుకుంటాం. Too late. Over. Next meet in the dinner time. ఇట్లా కట్ చేస్తుంది చూడండి. ఇగో అవన్నీ పెట్టాకో నేను కొడతా చెప్తున్నా. ఇట్లా తీయకు అని చెప్పిన. జస్ట్ నేను లేకపోతే ఏమైపోతా కీర్తి నువ్వు. ఎక్స్క్యూజ్ మీ, వస్తుంది. చేస్తావా? దిస్ ఇస్ ఎల్లో ఛాలెంజ్. నువ్వు పసుపేయడం మర్చిపోయాను. వేద్దాం ఇప్పుడు. మనం ఏం చేస్తున్నాం చెప్పలే. ఏం చేస్తున్నాం? పాస్తా. యా, వి ఆర్ డూయింగ్ పాస్తా. ఎందుకు చాలు కాలిందా? కాలు మీద పడుతుంది కొంచెం. ఏంది ఇంకా సన్న కట్ చేసిన ఆనియన్స్. ఫ్రై అయితే మొత్తం పోతాయి. ఏంది అసలు ఏం తెలియదా? ఏమకి ఫ్రై కావాలనుకుంటుంది. కొంచెం సన్న కట్ చేసి చూపిస్తా వాళ్ళకి. చూడిగో ఎంత లావుగా ఉంది చూడది. అది ఆఫ్టర్ ఒక 5 minutes చూడు ఎట్లయితే వస్తుంది. ఇంకా సన్నగా చేయొచ్చు. అరే రాదని చెప్పు. చిన్నగా అయితే అవి తెలుసా, అవి మొత్తం బాయిల్ అయ్యి ఫ్రై అయ్యే వరకు కొంచెం అవుతుంది. చూడిగో ఇది చూడు. ఇక నేను చూపిస్తా ఒక్క నిమిషం. ఆనియన్సే అంటున్నావు కదా. ఆనియన్ ఇవి ఏది కమెంట్ పెట్టకపోయినా పెట్టండి. ఇవి సన్నగా అయితే కావా? ఇదిగోండి. వెరీ గుడ్. అట్లా ఒప్పేసుకోవాలి. అందుకే అసలు నన్ను ఎగుతుంది కాబట్టి ఫ్రెండ్ అయింది. ఇన్నేళ్ళు ఉన్నాము.
దృష్టి పెట్టకండి ఫ్రెండ్షిప్కి. నా దిష్టి మా ఇద్దరికే తగులుతుందా? ఎట్లా చెప్తున్నా అంటలేదు నేను, వాళ్ళని అంటున్నా. మీరంటే దిష్టి పెట్టకండి. సరే, ఈ షార్ట్ ఈ ఏమంటారు ఈ మాట్లాడేది వచ్చినప్పుడు ఆ బ్లూ కలర్ ఐకాన్ ఉంటుంది కదా, అది పెడతా నేను. సరేనా? ఓకే, చాలా నేను చేసేది ఎల్లు కదా, వచ్చినట్టు మూసుకొని ఏదో తినాలి కదా. సాస్ పాస్తా చేద్దాం. ఎల్లో సాస్ పాస్తా అంట. కలర్ తగ్గట్టు పసుపు వేసుకుంటే అయిపోతుంది. సాస్ వేయాలా? వైల్డ్ ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి నీకు అసలు? నీతో ఫ్రెండ్షిప్ చేసి నాదని ఫ్రెండ్షిప్ చేసి నాకు రాని ఆలోచనలకు ఇంటికి వస్తున్నాయి అంట. So finally our vlog completed. Yellow food challenge successful గా కంప్లీట్ చేసాం. అన్ని ఎల్లోనే తిన్నాం. అక్కడ డ్రెస్ కూడా ఎల్లోనే కదా, అంతే కదా. కీర్తికి చాలా నిద్ర వస్తుంది, చాలా డిఫరెంట్ మూడ్లో ఉంది. ఎందుకంటే టైర్డ్ అయిపోయినా కాబట్టి. తినేసా కాదా, తినేసి అంటే నేను అంతా ఫుడ్ అట్లా చేసినాం, మేము అంతలో తిన్నాం అనమాట. సో వస్తుంది ఇప్పుడు మంచిగా యా. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ and subscribe to my channel. Love you guys. Bye.